This conference will now be recorded. This conference will now be recorded. Good morning, friends. Welcome to goonlinetrainings.com. So, last class low, we have seen about the variables, right? So, how the local variable, okay, మనం ఎలా క్రియేట్ చేయాలి వేరియబుల్, ఆ వేరియబుల్ కి ఒక వాల్యూ అనేది ఎలా పాస్ చేయాలి అనేది we have seen. The local variable, that is nothing but the user defined variables, okay. Global variables are nothing but system defined variables. అంటే సో మనకి ఆల్రెడీ డిక్లేర్డ్ ద వాల్యూస్, ఓకే. గ్లోబల్ వేరియబుల్స్ కి ఆల్రెడీ సిస్టమ్ డిఫైన్డ్, ఓకే, సిస్టమ్ ఒక వాల్యూ అనేది ఇచ్చేసింది అనమాట, ఓకే. సో అవి ఎలా రన్ అవుతున్నాయి ఏంటి అనేది ఎస్టర్డే వీ హ్యావ్ సీన్ సమ్ 2-3, ఓకే, 3 గ్లోబల్ వేరియబుల్స్ లైక్ వర్షన్, ఓకే, సర్వర్ నేమ్, ఓకే, అలాగే ఎర్రర్ వీ హ్యావ్ సీన్. సో లాస్ట్ స్టేట్మెంట్, ప్రీవియస్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా తెలుసుకోవడానికి జస్ట్ సింపుల్ సెలెక్ట్ @ ఎర్రర్. మనకి ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత మనకు అంటారు, మన మేనేజర్ అడుగుతారు, కెన్ యూ ప్లీజ్ చెక్, అంటే మీరు చెక్ చేయండి లాస్ట్ ఎగ్జిక్యూట్ చేసిన స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ ఆర్ ఎనీ ఫెయిల్యూర్స్ అక్కర్డ్ ఇన్ బిట్వీన్ దట్ అని అడుగుతారు. సో ఎలా అప్పుడు అప్పుడు మీరు ఎలా చెయ్యాలి అని ఒక ఆలోచనలో ఉంటారు. ఇంకా అంటే ఎలా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇది ఎలా తెలుసుకోవాలి? సో వెరీ సింపుల్, ఓకే. జస్ట్ ఓపెన్ ద క్వైరీ విండో అండ్ సెలెక్ట్ @ ఎర్రర్ అని టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఇఫ్ ద ప్రీవియస్ స్టేట్మెంట్, ఓకే, ఎగ్జిక్యూట్స్, దెన్ వీ విల్ గెట్ ద 0 యాజ్ అవుట్పుట్. అర్థమవుతుందా? సో ఇలాంటివి ఇవి చాలా చిన్నగా అనిపిస్తాయి. ఇవి గ్లోబల్ వేరియబుల్స్ ఎందుకు? సో వేస్ట్ కదా మనం యూజ్ చేసి, ఓకే. సో ఎందుకు యూజ్ చేయడము, ఓకే, ఇవన్నీ తెలుసుకోవడం ఎందుకు అని అంటే ఇందుకే. సో వెరీ సింపుల్ థింగ్స్. మనము ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత మన హయ్యర్ లెవెల్ అథారిటీస్, మన మన హయ్యర్ లెవెల్లో ఉన్న వాళ్ళు మనతో కనెక్ట్ అయినప్పుడు సో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, వాళ్ళు అడిగే సింపుల్ క్వశ్చన్స్కి మనం ఎలాంటి ఆన్సర్ చేస్తున్నాం, చాలా టైం తీసుకుంటున్నావా లేదా విత్ ఇన్ సెకండ్స్లో యూ నో ద నాలెడ్జ్, నీకు ఎస్క్యూఎల్ సర్వర్ నాలెడ్జ్ ఉంది, సో దట్ యూ నీడ్ టు గివ్, ఓకే. నువ్వు ఇంత తొందరగా ఇవ్వాలి అంటే అంత తొందరగా ఇచ్చేసేయాలి అవుట్పుట్. సో అతను వచ్చి అడుగుతాడు, ప్రసాద్, విచ్ వర్షన్ ఆఫ్ ఎస్క్యూఎల్ యు ఆర్ యూజింగ్ అని అడుగుతారు. సో నువ్వు స్టార్టింగ్లో వెళ్ళిన తర్వాత నీకు తెలియదు, నువ్వు సరే వర్క్ ఇచ్చినారు కదా అని వర్క్ మీద ఫోకస్ చేస్తావు. దట్ ఈస్, సో ఎవరైనా అలాగే చేస్తారు. నో వన్ విల్ గో ఇన్ టు డెప్త్, వాళ్ళు ఏమి ఇచ్చారు ఏంటి అనేది నో వన్ విల్ గో, ఓకే. సో నువ్వేం చేస్తావు సింపుల్గా, ఓకే, నువ్వేం చేస్తావు సింపుల్గా, సో సెలెక్ట్ @ వర్షన్ అని టైప్ చేసావనుకో, యూ విల్ గెట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఏ వర్షన్ యూజ్ చేస్తున్నావు, ఏ దానికి సపోర్ట్ చేసింది అది, ఓకే, ఏంది ఏం లేదు మొత్తం చరిత్ర మనకి దాని గురించి చూపిస్తుంది, ఓకే. సో మళ్ళీ మధ్యలో వచ్చి మేనేజర్, సో కొత్తగా ఒక అతను జాయిన్ అయ్యాడు ప్రసాద్, సో అతనికి సర్వర్ నేమ్, మనం ఎస్క్యూఎల్ కనెక్ట్ చేసే సర్వర్ నేమ్ అతనికి ఇవ్వు అని అంటాడు. సో నీకు స్టార్టింగ్ నువ్వు వచ్చినప్పుడు నీకు ఒక అతను ఇచ్చాడు సర్వర్ నేమ్, ఎవరో వేరే అతను. సో నువ్వు అది ఏం చేసావు, అది తీసుకొని నువ్వు ఎస్క్యూఎల్ సర్వర్కి కనెక్ట్ అయ్యావు. సో ఎవ్రీ టైం మనం కనెక్ట్ చేసుకోవడానికి అవసరం లేదు కదా అది, అవునా? ఎవ్రీ టైం కనెక్ట్ చేసుకోవడం అవసరం లేదు, డిఫాల్ట్గా అక్కడ చూపిస్తుంది ఎస్క్యూఎల్ సర్వర్, ఓకే. మనం ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్ అని ఓపెన్ చేయగానే మనకి కనెక్ట్ అని చూపిస్తుందా, అందులో మనం సర్వర్ నేమ్ డాట్ అని పెడతాం, లేకపోతే మన మెషిన్ విండోస్ నేమ్ పెడుతున్నాం, సో కనెక్ట్ కొడుతున్నాం. సో ఎప్పుడు అయినా నువ్వు మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసేసరికి డిఫాల్ట్గా అక్కడ ఉంటుంది, నువ్వు డైరెక్ట్గా కనెక్ట్ చేస్తున్నావు, అవునా? సో నీకు తెలీదు, నీకు గుర్తులేదు, ద సర్వర్ నేమ్స్ ఇలా డాట్లు ప్రసాదులు విసార్లు అని ఉండవు, ఓకే. దేర్ వెబ్సైట్, వాళ్ళు ఏం సర్వర్ యూజ్ చేస్తున్నారో ఆ సర్వర్ కొంచెం పెద్దగా ఉంటుంది నేమ్, వీ డోంట్ నో, ఓకే. సో అలా నువ్వు అప్పుడు ఏం చేయాలి, యూ డోంట్ నో, కొత్తగా ఒక అతను వచ్చాడు ఎంప్లాయ్, అప్పుడు నువ్వు ఏం చేయాలి, మీ మేనేజర్ నీకు చెప్తాడు,
మేనేజర్ ముందు ఇట్లా ముగ్గురు నిల్చొని ఉంటారు, కొత్త అతను, మీరు, ఇంకా మేనేజర్. ప్రసాద్ అతనికి ఎస్క్యూఎల్ సర్వర్ నేమ్ కావాలి, ప్లీజ్ సెండ్ హిమ్ ద సర్వర్ నేమ్ అని అడుగుతాడు. సో అప్పుడు సార్ నాకు తెలియదు, అప్పుడు ఎవరో పంపించారు, కనెక్ట్ చేసుకున్నా. సో నువ్వు మళ్ళీ ఎస్క్యూఎల్ ఓపెన్ చేసి కనెక్ట్ అని కొట్టి అందులో ఉన్నది కాపీ చేసి పంపించడం, ఇవన్నీ ఏంటంటే దిస్ ఈస్ నాట్ ద ప్రొఫెషనల్ వే. ఓకే, ఇది ఒక ప్రొఫెషనల్ వే కాదు. సో యూ నీడ్ టు ఓపెన్ ద న్యూ క్వెరీ విండో అండ్ టైప్ సెలెక్ట్ @ సర్వర్ నేమ్. సో నీ సర్వర్ నేమ్, అందరూ ఒకటే సర్వర్ యూజ్ చేస్తారు ఒక కంపెనీలో. ఓకే, సో ఆ సర్వర్ నేమ్ నీ కింద అవుట్పుట్ వస్తుంది, ఆ కాపీ చేసి యూ కెన్ సెండ్ ఇట్ టు. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఇంప్రెషన్ అండ్ వెరీ ప్రొఫెషనల్ వే, ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మేనేజర్. సో ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తున్నాము, వేస్ట్. ఓకే, గ్లోబల్ వేరియబుల్స్ అంటారు, ఓకే, అట్లా అంటారు, ఇట్లా అంటారు, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకటి, సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ఎక్స్ట్రా నెక్స్ట్ కంటిన్యూయేషన్. సో రో కౌంట్ అని మనకు ఉంది, అవునా? రో కౌంట్. సో రో కౌంట్ ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? రో కౌంట్ ఈజ్ లైక్ ఇట్ ఈస్, ఓకే, ఇట్ రిటర్న్స్ number of rows, okay, number of rows affected by the, okay, previous DML statements. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే సి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకే, సో వెయిట్, I need to change this. Okay, select star from and account master, okay, account master where BRID is equal to, okay, some BR3 for example. Next, so I am executing this. So I got some 4 rows, okay, or else I will take some BR5, I will get some 9 rows. This is fine, okay, 9 rows. So it returns number of rows affected by the previous DML statement. DML అంటే whether it is update, delete, okay, sorry, update, ఇంకేంటి DML, select, update, truncate, insert, right? Select, update, okay, select, update, delete and insert, not a truncate. DDL లో we will get the truncate, okay. So now ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సెలెక్ట్ @ ఓకే, రో కౌంట్. అర్థమవుతుందా వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్? సెలెక్ట్ @ రో కౌంట్. నౌ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఇట్ రిటర్న్స్ number of rows affected by previous DML statement. So number of rows it will affect, but it is showing, why it is showing 1? Number of rows affected 9, but it is showing 1 only. So only 1 row affected. Okay, number of rows affected, if we execute number of rows affected 9, but ఇక్కడ execute చేస్తే we are getting, okay, now try to do this. Now see, number of rows affected, okay, 9. సో ఇక్కడ చూడండి, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇట్ ఈస్ షోయింగ్ 9. ఓకే, సో రెండు కలిపి ఎగ్జిక్యూట్ చేస్తే వీఆర్ గెటింగ్ ద నంబర్ ఆఫ్ రోస్ ఆర్ ఎఫెక్టెడ్ 9. ఓకే, రో కౌంట్ వెరీ సింపుల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అట్లా నువ్వు నీకు ఇక్కడ 9 రోస్ వచ్చినాయని నువ్వు లెక్క పెట్టుకొని 9 రోస్ అని ఇక్కడ అవుట్పుట్ వీఆర్ గెటింగ్ యాజ్ 9 రోస్ అని పెట్టకూడదు. ఓకే, సో నువ్వు ఇక్కడ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి ఇక్కడ ఒక్కొక్కటి టైప్ చేసే బదులు జస్ట్ కాపీ and give the number here. Okay, the row count function it returns number of rows affected by the previous
DML statements. అర్థమవుతుందా? Okay. So these are the inbuilt variables we are having in the global variable. Okay, global variable is created using @ symbol, already declared values. అర్థమవుతుందా? Already these values are declared. Okay, అర్థమవుతుందా? Already these values are declared. Okay, so for example, @ error. Okay, sorry, row count. Okay, now I am going to show you one. Okay, now I am going to show you one. What ఇవి ఏంటి మనకి కావాల్సినవి? So variables we have done. Okay, now we are going to see the if else statement. Okay, if else statement and return, while loop, print we have seen. Temp tables versus table variables, we will discuss about this also. Okay, first we will go with the return function. Okay, return function ante enti? Okay, so return function. Okay, return function ante enti? For example, I am having the @ error. ఓకే, @ error అనేది మనకు ఉంది. ఓకే, @ error అనేది మనకు ఉంది. సో ఇందులో మనము ఒక రిటర్న్ స్టేట్మెంట్, ఒక రిటర్న్ స్టేట్మెంట్ అనేది మనం యూజ్ చేస్తాం, రిటర్న్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు @ error అంటే ఏంటి? ఇట్ రిటర్న్స్ 0 ఇఫ్ ద ప్రీవియస్ SQL statement is successful, else returns non-zero. Okay, so what I am doing here, I am taking this. Okay, select top one, go. Okay, now I am writing the statement. Okay, what is the statement? @ error, okay, is equal to 0. Okay, is equal to 0. Then what it should do? Return 0. Okay, return 0. Else, okay, else return 1. ఓకే, ఎల్స్ రిటర్న్ 1. సో మనకి ఇక్కడ ఏం చేస్తుంది? సింపుల్, ఇక్కడ ఏం లేదు. మనం ఇంతకుముందు ఏం చూసాం? ఎర్రర్ వేరియబుల్ గురించి, గ్లోబల్ వేరియబుల్ గురించి. సో ఇట్ ఈస్ ప్రొవైడింగ్ 0 వెన్ ప్రీవియస్ SQL స్టేట్మెంట్ ఈస్ సక్సెస్ఫుల్. ఓకే, మనం ఏం చేయకుండా జస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూసాము, మనకి 0 అనేది వచ్చింది. ఓకే, 0 అనేది వచ్చింది. అర్థమవుతుందా? సో అలాగే ఇక్కడ మనం రిటర్న్ 0 రిటర్న్ 1 అని పెట్టాము, అంతే, ఏం లేదు అక్కడ. ఏ రిటర్న్ స్టేట్మెంట్ విత్ ఏ రిటర్న్ వాల్యూ కెనాట్ బి యూజ్డ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఓకే, ఏ రిటర్న్ స్టేట్మెంట్ with return value cannot be used in this context. Okay, return statement, for example, this is the thing. Return statement with a return value cannot be executed, cannot be used in this context. So how we cannot execute? So return statement is nothing but, so it is used to indicate whether the called stored procedure is executed successfully or not. So these return functions, okay, return functions, error function, if error is equal to 0, then okay, so then we need to give selected row count if row count is equal to, sorry, select @ error. Okay, so if the row count is 0, again the same error. If error is equal to 0, return 0, else return 1. So actually, so for example, what is return statement అనేది చూస్తే, return statement, okay, return statement, it is used to indicate, okay, it is used to indicate or whether the called stored procedure
stored procedure is executed successfully or not. Okay, so actual ga return statement enduku. So in this case we are not using at error function, we are not using actually. Okay, error function ki మనం రిటర్న్ అనేది యూజ్ చేయకూడదంట. సో only when the stored procedure is executed successfully, at error అనేది ఓన్లీ SQL స్టేట్మెంట్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ స్టోర్డ్ ప్రొసీజర్. ఓకే, స్టోర్డ్ ప్రొసీజర్ మనం ఇంకా అది కంప్లీట్ చేయలేదు. ఇట్ ఈస్ యూజ్ టు ఇండికేట్, ఓకే, రిటర్న్ 0 రిటర్న్ 1 అనేది ఇట్ ఈస్ యూజ్ టు ఇండికేట్ వెదర్ ద కాల్డ్ స్టోర్డ్ ప్రొసీజర్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ నాట్. ఓకే, దట్ ఈస్ ద సింపుల్ థింగ్. ఓకే, సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే రిటర్న్ 0 అయితే we will get successful, అంటే సక్సెస్ఫుల్ అయితే ఇట్ విల్ ప్రెజెంట్ రిటర్న్ 0. ఓకే, సో ఒకవేళ రిటర్న్ 1 అయితే ఓకే ఇట్ ఈస్ ఫెయిల్యూర్. అర్థమవుతుందా? రిటర్న్ 1 అయితే ఇట్ ఈస్ ఫెయిల్యూర్. ఓకే, సో రిటర్న్ ఫంక్షన్, రిటర్న్ స్టేట్మెంట్ ఈస్ గోయింగ్ టు యూజ్డ్ when stored procedure is executed successfully. It will provide return 0 when stored procedure is executed successfully. It will return 1 when the stored procedure is failure. Okay, we will see each and everything. Stored procedure అంటే ఏంటి, how to create the stored procedure, how to give the return 0 return 1 అనేది ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది we will see about that. Okay, so now we are pending with these. Okay, these and these. Okay, now if else. Okay, if else statement అంటే ఏంటి? ఓకే, సో ద వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇవి చాలా యూజ్ చేస్తాం, ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకే, ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్. సో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే. ఓకే, సో I am going to declare a variable. Okay, the variable name is x. Okay, that is integer. I am going to set a variable, okay, some value. Okay, some value is equal to 20. Okay, so now I am going to write if statement. Okay, if statement lo if @ x is equal to, okay, x is equal to or x is greater than 0. ఓకే, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 0. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏమైతుంది, సో ఇఫ్ దిస్ 20 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే, ఓకే, లేకపోతే 20 ఈజ్ గ్రేటర్ దాన్ 20. ఓకే, లేకపోతే సింపుల్గా సమ్ వాట్, సో 1 నంబర్ నుంచి 20 కాకుండా 1 నంబర్ నుంచి తీసుకొని, ఓకే, సమ్ 20. ఓకే, 1 ఈజ్ లెస్ దాన్, ఓకే, 1 ఈజ్ లెస్ దాన్ 20. అవునా? ఎస్. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు కూడా పెడదాం. సో 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. ఓకే, ఒకవేళ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే, ఓకే, ప్రింట్, ఓకే, ఇట్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇట్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. ఎల్స్ అంటే ఒకవేళ ఇక్కడ 20 కాకపోతే, ఓకే, ఒకవేళ 20 కాకపోతే ఆర్ ఎల్స్ ఇక్కడ 10 పెట్టేసుకొని 10 ఈజ్ లెస్ దాన్ ఆర్ 20. ఓకే, అయితే ప్రింట్ ఇట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. ఎల్స్, ఓకే, ఎల్స్ ప్రింట్ ఇట్ డస్ నాట్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, డస్ నాట్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, నవ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అంటే ఇఫ్ ఇది ఓకే అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఓకే కాకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ అండ్ ఎల్స్, ఇఫ్ ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయితే we can get the output like this. ఓకే, ఒకవేళ ఈ కండిషన్ రాంగ్ అయితే we will get this. Now see, so it executed successfully. ఎందుకు? 10 is less than or equal to 20. Okay, so I am going to do one more thing.
Okay, so now if I execute this, it does not executed successfully. ఎందుకు 10 is less than or equal to 2 కాదు. కేవలం అయితే we need to execute this, కాకపోతే we need to execute this. అర్థమవుతుందా? ఓకే, అర్థమవుతుందా? సో వన్ మోర్ థింగ్ ఇప్పుడు మనము ఎలా చేద్దాము అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 కాకుండా సంథింగ్ యువర్ విష్, నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా చేయొచ్చు. యూ కెన్ డిక్లేర్ మోర్ దాన్ ఎన్ని వాల్యూస్ డిక్లేర్ చేసుకోవాలన్నా, ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవాలన్నా డిక్లేర్ చేసుకోవచ్చు. ఎన్ని వాల్యూస్ అందులో మూవ్ చేయాలి, అందులోకి స్టోర్ చేయాలి అంటే కూడా యూ కెన్ స్టోర్ ఇట్. ఓకే, యూ కెన్ డూ యువర్ సెల్ఫ్. ఎలాగైనా డిఫరెంట్ వేస్ లో యూ కెన్ డూ ఇట్. అర్థమవుతుందా? సో డిక్లేర్ one variable. Okay, it takes integer data type. We need to set the value for that variable. So if statement, if and else statement ఎలా రన్ అవుతాయి అంటే, if this value is equal to this thing, then print this thing. ఓన్లీ ప్రింటే కాదు, you can write any select statement, anything. ఓకే, నువ్వు ప్రింట్ ఒకటే కాదు మనం చేయాల్సింది, ప్రింట్ ఒకటే కాదు. ఓకే, యూ కెన్ డూ యువర్ విష్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇఫ్ ఓకే, ఇఫ్ బిగిన్, ఓకే, దిస్ నీడ్ టు గో ఎండ్. ఓకే, ఎల్స్ బిగిన్ నౌ ఎండ్ ఇట్. ఓకే, సో ఇక్కడ కూడా ఇది కాకుండా ఇఫ్ యూ వాంట్ టు యూస్ సమ్ అదర్ టేబుల్, యూ కెన్ యూస్ సమ్ అదర్ టేబుల్. ఓకే, ట్రాన్సాక్షన్ మాస్టర్. ఓకే, నౌ ఎగ్జిక్యూట్ దిస్. సి, సో మనకి ట్రాన్సాక్షన్ టేబుల్ అనేది వచ్చింది మనకి, అవునా? ట్రాన్సాక్షన్ టేబుల్ అనేది మనకి వచ్చింది. ఓకే, సో ట్రాన్సాక్షన్ టేబుల్ రావడం ఎందుకు? సో ఇక్కడ సెట్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, 10 అనేది ఇక్కడికి వస్తుంది. 10 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కాదు. సో ఇది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది డైరెక్ట్లీ ఇట్ విల్ గో హియర్, బిగిన్, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే, ఒకవేళ this statement is true, okay, this statement is true, okay, this statement is true, then we will get the account master table. ఎందుకు? 1 is less than or equal to 2. So begin, okay, this is correct. So begin this, execute this statement, okay, and end it. సో ఎల్స్, ఇంకా ఎల్స్ వెళ్ళదు. ఎందుకు? మనకు ఒకటే ఉంది కాబట్టి. అర్థమవుతుందా? మనకు ఒకటే ఉంది కాబట్టి ఇట్ వోంట్ గో ఫర్ ద ఎల్స్. ఓకే, ఇట్ వోంట్ గో ఫర్ ద ఎల్స్, ఇట్ ఈస్ ట్రూ. ఇక్కడ ట్రూ అయింది అని అంటే దెన్ సింప్లీ వీ కెన్ గో ఫర్ ద, ఓకే, డైరెక్ట్లీ ఎండ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ది స్టేట్మెంట్. ఒకవేళ ఫెయిల్ అయితేనే ఇది స్కిప్ చేసి డైరెక్ట్ ఇట్ విల్ గో దిస్, ఓకే, అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ థింగ్. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు రైట్ ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ మనం ఇందులో క్రియేట్ చేయొచ్చు టేబుల్ని. ఓకే, సో యాక్చువల్లీ దిస్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ మనము ఎక్కడ యూస్ చేస్తాము అంటే, ద వెరీ సింపుల్ వే, వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కానివ్వండి, వైల్ లూప్ కానివ్వండి, రిటర్న్ స్టేట్మెంట్ కానివ్వండి, ప్రింట్ కానివ్వండి, all these local variables కానివ్వండి, all these we are going to use in the stored procedure. ఓకే, సో మీకు స్టోర్డ్ ప్రొసీజర్ వెళ్ళే ముందు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, హౌ వి విల్ యూస్ దేర్. సో మళ్ళీ అది బేసిక్ చెప్పి మళ్ళీ ఇక్కడ రావడము, దట్ ఈస్ రాంగ్ వే. సో దట్స్ వై నేను మీకు ముందుగానే చెప్పేసి, సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద స్టోర్డ్ ప్రొసీజర్. ఇలాంటి వేస్లో రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నువ్వు స్టోర్డ్ ప్రొసీజర్ క్రియేట్ చేసి, స్టోర్డ్ ప్రొసీజర్లో ఇన్పుట్ అవుట్పుట్ పారామీటర్స్ ఉంటాయి. సో బై యూజింగ్ దట్ ఇన్పుట్ పారామీటర్స్, ఆ ఇన్పుట్ పారామీటర్స్ ఇక్కడ ఇచ్చేసి,
Okay, you can create one new table in this. You can insert, you can update, you can delete, you can truncate, anything you want to do you can do in if statement, but with stored procedure. అర్థమవుతుందా? సో that is the way you can do. So ఇక్కడ కూడా you can write, you can create table, insert, update, anything you want in place of this you can do. That is not an issue. బట్ ఇక్కడ మనకి కండిషనే కరెక్ట్ గా లేదు. బట్ ఇఫ్ వి క్రియేట్ ద స్టోర్డ్ ప్రొసీజర్ దెన్ వీ విల్ గెట్ ద కరెక్ట్ కండిషన్ అనేది వాట్ ఆర్ ద ఇన్పుట్ పారామీటర్స్, ఎగ్జాక్ట్ గా మనకి ఏం కావాలో అవే యూస్ చేయడం. ఓకే, సో ఇన్ దాట్ కేస్ వీ కెన్ యూస్ దిస్ ఆర్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్లీ. ఓకే, సో తప్పకుండా మీరు రియల్ లైఫ్ లో ఓకే ఆఫీస్ లో వెళ్ళిన తర్వాత ఇలాంటి స్టేట్మెంట్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఈరోజు క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ట్రై టు క్రియేట్ ఎ టేబుల్. ఓకే, రైట్ సంథింగ్ ఎల్స్. ఓకే, క్రియేట్ చేసి ఒక టెంపరరీ టేబుల్ క్రియేట్ చేయండి దీంట్లో. ఓకే, టెంపరరీ టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో డేటా ఎందులో దేని నుంచి ఇన్సర్ట్ చేస్తున్నారో చేసి. ఓకే, సో యూ కెన్ గో అహెడ్ విత్ ఎనీథింగ్. ఓకే, అర్థమవుతుందా? So now what I am doing, so the next thing, while loop. ఓకే, మనకి లూప్స్ ఫర్ లూప్, వైల్ లూప్, ఫర్ ఈచ్ లూప్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఓకే, అవి సి లాంగ్వేజ్ లో ఉంటాయి మనకి. బట్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ ఓన్లీ సపోర్ట్స్ ద వైల్ లూప్. ఓకే, సో వైల్ లూప్ క్రియేట్ చేయాలంటే మనకి ఏమేమి ఉండాలి అని అంటే, సో initial value. Okay, that is nothing but start. Okay, second one ఏంటి అంటే condition, on what condition it has to be executed. Okay, third one increment or decrement. అర్థమవుతుందా? ఓకే, సో వైల్ లూప్ ఇప్పుడు ఎలా రాయాలంటే ద స్మాల్ సింటాక్స్ ఐ విల్ షో యూ. సింటాక్స్ ఏంటి అంటే, ఓకే, సింటాక్స్ ఇస్ నథింగ్ బట్ వైల్ లూప్ సింటాక్స్ ఏంటి అంటే ఐ విల్ టెల్ యూ. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది కూడా. సో యూ నీడ్ టు డిక్లేర్ ఓకే వన్ వేరియబుల్. ఓకే, so data type. Okay, now set value. Okay, set value for variable. Okay, next now the while condition is going to start. While condition we require. Okay, while condition is required, begin. Okay, begin some statements. Okay, some statements. Okay, అర్థమవుతుందా? So after some statements what we need to write? Increment. Okay, increment or decrement. Okay, now you need to end it. Okay, you need to end it and go. Okay, so begin end తప్పకుండా ఉండాలి. Okay, so first we need to declare and we need to set the value. Setting the value is nothing but the start initial value. Next, while condition we are going to use begin. What is the condition? What we need to get? Okay, what is the condition? What we need to get? If we want to increment, you can increment it or decrement it, your wish. Okay, so I will explain clearly regarding this. So one query I am having. Okay, so create a table and insert some 500 numbers using a loop. Okay, 500 numbers నేను ఇన్సర్ట్ చేయాలి. how to do that? ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ మనకి క్రియేట్ చేయమంటున్నాడు టేబుల్. ఓకే, విల్ క్రియేట్ వన్ టేబుల్. క్రియేట్ టేబుల్ సమ్ టెస్ట్ 1 2 3.
So before this we need to write if exists. Okay, now select star from what? Select star from sys table, sys dot tables. Okay, where name is equal to what name? Test 1 to 3 అనుకున్నాం. Okay, so and then drop table name. Okay, so this is go. Okay, now I'm going to create this is the table. I'm having only one ID, so he asked me to insert what 500 numbers, for example 500 numbers అన్నాడు కాబట్టి I am going to do this. Okay, now I am executing. The command completed successfully. Now select star from test 1 to 3. Okay, this is the ID. I don't have numbers. By using a while loop, okay, by using a while loop మనకి ఏమన్నాడు ఇన్సర్ట్ 500 rows. నువ్వు ఇప్పుడు ఇన్సర్ట్ ఇంటూ టెస్ట్ 1 to 3 అని రాసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఇంటూ టెస్ట్ 1 to 3 వాల్యూస్ ఇలా ఇస్తావా? ఇది 1 2 అలా 500 ఇస్తావా? 500 ఇవ్వడానికి తెల్లాడుతుంది. ఓకే, సో మనం స్టెప్ 2 ఏం చేయాలంటే బై యూజింగ్ okay by using what while loop we need to give. అర్థమవుతుందా? so first what we need to do, declare a variable. okay, declare a variable count అనే వేరియబుల్ నేను తీసుకుంటున్నా, that is integer. now set @count is equal to 1. okay, నేను సెట్ చేసా ఇనిషియల్ వాల్యూ, స్టార్టింగ్ వాల్యూ అయిపోయింది. ఓకే, స్టార్టింగ్ వాల్యూ ఐ హావ్ డన్, ఇనిషియల్ వాల్యూ ఐ హావ్ డన్. ఓకే, నౌ ఐ నీడ్ టు స్టార్ట్ ద వైల్ లూప్. ఓకే, వాట్ ఈస్ ద కండిషన్? @counter. okay, @count is less than or equal to 500. అర్థమవుతుందా? then begin what I need to begin this insert. okay, this is the action. అర్థమవుతుందా? begin insert. okay, what is the value? @counter value. okay, @count value. ఏం చేశాను నేను ఇక్కడ? వెరీ సింపుల్, మీకు అర్థం కాకుండా ఏం చేయలేదు. ఇనిషియల్ వాల్యూ నేను ఇచ్చాను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు సెట్ అ కండిషన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఫస్ట్ ఇక్కడ మనకి ఏమన్నా క్రియేట్ టేబుల్ అన్నాడు. we have created one table. okay, and insert 500 numbers using a loop. ఓకే, ఈ టేబుల్లో 500 నంబర్స్ ఇన్సర్ట్ చేయమన్నాడు. ఇన్సర్ట్ ఇంటూ టెస్ట్ వాల్యూస్ 1 2 3 4 5 6 అలా మనం రాయకూడదు. అలా రాస్తే ఇట్ విల్ టేక్ 1 hour. ఓకే, సో వాట్ యూ నీడ్ టు డూ బై యూజింగ్ ద లూప్. వాట్ లూప్? వైల్ లూప్. వైల్ లూప్ కండిషన్ ఏంటి? ఇనిషియల్ వాల్యూ స్టార్ట్ చేయాలి. ఇనిషియల్ వాల్యూ ఐ డిక్లేర్డ్ వన్ వాల్యూ కౌంట్. ఓకే, ఐఎమ్ సెట్టింగ్ దట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 while count okay 1 is less than or equal to 500. okay, ఇది ట్రూ అయితే then begin action. what action? insert into test 1 to 3. చూడండి ఇక్కడ condition and increment. so coming to the syntax, declared variable done, setting that variable done, while @count is equal to 1 begin the statement. okay, and increment or decrement. so I want to print 500 numbers kada. so what I am doing here? increment. okay, what increment I am doing? set @count is equal to @count okay plus 1. అర్థమవుతుందా? నేనేం చేశాను? వెరీ సింపుల్. ఓకే, అండ్ గో. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేసినట్టు సో ఫస్ట్ నేను ఏం చేసా? ఒక వేరియబుల్ డిక్లేర్ చేసా, ఆ వేరియబుల్కి ఒక వాల్యూ ఇచ్చా, అండ్ కండిషన్ @count is equal to 1. ఓకే, 1 అయితే ఓకే, కండిషన్ 1 less than or equal to 500 నంబర్స్ ప్రింట్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ దిస్. అవునా?
ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, సెట్ అట్ ది రేట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. అంటే ఇందులో ఇప్పుడు వాల్యూ 1 ఉంటుందా, ఫస్ట్ది 1, ఇక్కడ సెట్ కౌంట్ 1 + 1 2. సో ఇది మళ్ళీ పైకి వెళ్ళి 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500. ఎస్, నౌ బిగిన్ ఇన్సర్ట్ 2. ఓకే, నౌ ఇట్ విల్ కమ్ హియర్. సో at the rate count is equal to 2 + 1. okay, it is 3. now again it will go up 3. okay, 3 is less than 500 kada? yes, it is 500. now begin insert into something, 3 print avuddi, insert avuddi. now set at count is equal to 3 + 1 4. okay, now 4 ikkadiki vastundi malli 4 less than or equal to 500. 4 less than or equal to 500. yes, then again it is going to print, it is going to insert 4, again it is going to add, okay, 5. అలా 499 వచ్చేసరికి, ఓకే, 499 ఇక్కడ ప్రింట్ అవుద్ది. 499 + 1, it is going here 500. 500 is less than or equal to 500. yes, okay, now it is going to insert 500 here. 500 + 1 501. 501 it is going here. 501 is less than or equal to 500 కాదు, then it will directly come out. అర్థమవుతుందా? సో ఒకవేళ ఫాల్స్ అయితే it will directly come out. so now see, so how many rows affected? These many rows affected. okay, now go and see 500 rows. అర్థమవుతుందా? so you are having the 500 rows. you come down, these many rows have been updated in the table. insert ayyaya 500 rows. okay, 500 rows it has inserted. okay, so this is the way you need to, okay, you need to write the while loop. okay, this is the way you need to write the while loop. అర్థమవుతుందా? సో ఇలా యూజ్ చేయాలి మీరు. వైల్ లూప్ అనేది వెరీ సింపుల్. యూ నీడ్ టు డిక్లేర్ అండ్ సెట్ వన్ వాల్యూ. ఓకే, యూ నీడ్ టు రైట్ ద కండిషన్ ఇన్ వైల్ లూప్. ఓకే, వాట్ ఈస్ ద కండిషన్? ఆ కండిషన్ ట్రూ అవ్వాలంటే, ట్రూ అవుతే యూ నీడ్ టు ఎగ్జిక్యూట్ దిస్. ట్రూ అవ్వకపోతే యూ కెన్ కమ్ అవుట్. అర్థమవుతుందా? ఓకే, సో ఇన్ దిస్ వే యూ నీడ్ టు రైట్ దిస్. ఓకే, so if else statement and what if else statement and while loop. okay, while loop. so these are the very important things. okay, అర్థమవుతుందా? సో మీరు తప్పకుండా మీరు యూస్ చేస్తారు, తప్పకుండా యూస్ చేస్తారు ఇది. అర్థమవుతుందా? తప్పకుండా యూస్ చేస్తారు ఇది. ఓకే గైస్, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ please ask me guys. if you have any questions on this, please ask me guys. so we'll discuss the next topic. వైల్ లూప్ లో మన నంబర్స్ అయితే ఓకే సార్, బట్ ఇప్పుడు నేమ్స్ కావాలంటే అప్పుడు ఏం చేయాలి సార్? సో నేమ్స్ కి రాదు, లైక్ మనం నేమ్స్ కావాలి అని అంటే, యా వినిపిస్తుంది. సో నంబర్స్ కావాలంటే we have given, but yes I can listen, I can సార్ వినిపిస్తుందా? yes చెప్పండి రామ్, చెప్పండి. రాజేంద్ర, మీకు వినిపిస్తుందా నేను మాట్లాడేది? సార్ వినిపిస్తుంది సార్. రామ్, యు ఆర్ గెటింగ్ సమ్ నీకే ఇష్యూ. ఓకే, సో ఫర్ ఓన్లీ ఫర్ ఇంటీజర్స్ మనం చేసుకోవచ్చు దిస్ వైల్ లూప్ కానీ ఇవన్నీ కానీ. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ కెనాట్ డూ. ఓకే రామ్, అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ కెనాట్ డూ. okay guys, so any questions apart from this you can ask me guys. thank you guys.